హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. నువ్వు వేసిన పంచులు సెట్ చేసుకోవడానికి మినిమం 10 డేస్ పడుతుంది అని ఎగశ్వాసతో చెడమడ తిడుతోంది సహస్ర. హంస పాప తిట్ల వర్షానికి కామ పెడుతూ నువ్వేమైనా తక్కువ వేశావా అంటూ అప్పటి వరకు బ్లాంకెట్తో ఉన్నవాడు లేచి కూర్చుంటూ రాజ్ తన బాడీని ఎక్స్పోజ్ చేశాడు. రాజ్ అంత స్పీడ్గా లేవడంతో చెదురుతున్న బ్లాంకెట్ని చేతితో బలంగా తన గుండెలకు వేసుకుని కోపంగా రాజ్ మీదకు తిప్పిన కళ్ళు అయ్యగారి బాడీ మీద కనిపిస్తున్న తన గుర్తులను చూడడంతోనే టక్కున కిందకి వాలిపోయాయి. తన లోని కోరికకి, రాజ్ మీద ఇష్టానికి బాబు బాడీ నిండా తను వేసిన ఘాట్లు దర్పణం పడుతూ ఉంటే, ఒసే హంస, ఏంటి మరి ఇంతలా చేశావు అని పెదవి చాటున తనను తిట్టుకుంటున్న సహస్ర ముఖం సిగ్గుతో ఎర్రపడింది. అయినా వాడు చేసే మాయలో నిన్ను నువ్వు బయటపడకుండా దాచుకోవడం అయ్యే పనేనా అని మనసు ముద్దుగా రెట్టిస్తుంటే అంతలోనే సన్నగా విచ్చుకున్నాయి తన పెదవులు. ఓసే హంస, ఏంటే అడుగుతుంటే నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అంటూ బెండయ్యి ముఖంలో ముఖం పెట్టిన బాబు పదునైన చూపులకి, వాడైన ప్రశ్నలకు హంస పాప వెన్ను జలదరిస్తున్న ఫీలింగ్. ఇదంతా నాకు తెలీదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ రొమాంటిక్ డెవిల్వి నువ్వే కంట్రోల్ తప్పి నా బాడీని పంచులు పెట్టావు. ఫస్ట్ టైం నీ పిచ్చికి ఎలా హ్యాండిల్ చేయాలో నాకెలా తెలుస్తుంది? నువ్వే ఏదో చేసావు అని దెబ్బలాటుకు దిగిన హంస పాప గడుసుతనానికి కళ్ళు ముడిచిన రాజు ముఖంలో రంగులు మారాయి. అంతకు మించి ఫేస్ టు ఫేస్ అయ్యగారిని హ్యాండిల్ చేయలేని తన ఇబ్బందికి ఇలా కార్నర్ చేయకు, ఏదోలా ఉంది అంటూ చటుక్కున బలుపు బాబుని చుట్టేసింది సహస్ర. తన ఫీలింగ్స్ బలుపు బాబు కౌగిలిలో ఎక్స్ప్రెస్ చేస్తున్న హంసపప్ప అటాచ్మెంట్ కి రాజ్ పెదవుల మీద పొగరుగా మెరిసింది కిల్లింగ్ స్మైల్. తనని చేతులతో బంధిస్తూనే, ఫస్ట్ టైంకే ఇలా రెచ్చిపోయావంటే ఇక నీతో నా ఫ్యూచర్ ఏంటే? అది అడిగినందుకు కార్నర్ చేశానని నన్ను డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేసేస్తున్నావు. నీకైతేనేమో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నాకైతేనేమో లాస్ట్ ఎక్స్పీరియన్స్. టూ మచ్గా లేదు అంటూ అయ్యగారి బలుపుతో చామ దుబ్బుతూ ఉంటే చేతులెత్తేసింది సహస్ర. ఎన్ని దొబ్బులు పెడుతూ ఉన్నా కూడా హంసపాప బాడీకి ఫ్రీడమ్ మాత్రం ఇవ్వలేదు. తెలిసిన బావు మెంటల్ తాళానికి ఇక తప్పెట్లు కొట్టే ఓపిక లేక మెడ మీద కదలాడుతున్న అతని పెదవుల స్పర్శకి కళ్ళు మూసుకొని, బయటకు వెళ్దామా, నా ఫ్యాంటసీ ప్రపంచాన్ని చూద్దాం అని అదురుతున్న స్వరంతో అడిగింది. నిన్నటి నుంచి నన్ను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని తిండి తిప్పలు మానేశాం. నీ బాడీలో ప్రాపర్గా ఎనర్జీ ఉంటేనే కదా నీ అందాలతో నాకు విందులు వడ్డించేది. ముందు ఫుడ్, తర్వాత ఫ్యాంటసీ అంటూ బాక్సర్ షార్ట్ ని ఒంటికి తగిలించుకొని హంస పాపను వదిలి వెళ్లి ఫుడ్ పట్టుకొచ్చాడు. ఇష్టం, కష్టం, కోపం, పాపం ఏదైనా సరే అన్నిటినీ తన సహజమైన యాటిట్యూడ్తో కవర్ చేసే బాబు తిక్క పారవస్యంలో మునిగిపోయిన హంసపాప ముఖం కందగడ్డకి తక్కువ, కాకరకాయకి ఎక్కువ అన్నట్టుంది. సేమ్ యాటిట్యూడ్ కౌంటర్స్ కంటిన్యూ చేస్తూ తన తిట్ల వర్షంలో కొట్టుకుపోతున్న హంసపాపకి తనే పీస్ చేసిన రోటీ కర్రీతో నోటి వరకు తెచ్చేసరికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దలు చేసిన హంసపాప ముఖంలో కొత్త వర్ణాలు. ఎటువంటివి మా ఇంట వంట లేవు, నా నుంచి ఎక్స్పెక్ట్ చేయకు అని నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్నింగ్ మీద వార్నింగ్ ఇచ్చిన బల్పు బాబు స్వయంగా అడగకుండా మరి తినిపిస్తూ ఉంటే ఆ మాత్రం షాక్ అవడంలో తప్పులేదు కదా. ఎక్కువ ఊహించుకోకు. బ్లాంకెట్ తప్పింది అంటే నా బండికి బ్రేకులు ఫెయిల్ అవుతాయి. అసలే బాడీకి పంక్చర్లు వేశానని ఏడ్చి చేస్తున్నావు. సో నీ బాడీ మెయింటెనెన్స్ కోసం ఈ హెల్ప్ చేస్తున్నా. దీనికి డబుల్ పేమెంట్ నీ నుంచి రికవరీ చేసుకుంటా అని హంసపాప ఆశ్చర్యం పేలిపోయేలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పట్టు అనడంతో ముడిచిన ముఖంతో తప్పదన్నట్టు నోరు తెరిచింది. సిచ్యువేషన్ ఏదైనా సరే తనకు తగ్గట్టు మౌలు చేసుకునే బలుపు బాబు భలే ముద్దుగా అనిపిస్తున్నాడు ఆ క్షణం. 2 బుగ్గలు లాగి ముద్దు పెడుతున్న హంసపాపని తినేసేలా చూస్తూనే తనకి తినిపిస్తున్న రాజు కూడా తినేశాడు. తండ్రి తర్వాత ఫస్ట్ టైం మరొక మగాడి చేత్తో తినడం, అందులోనూ మనసైన వాడు. మామూలుగా లేదు సహస్ర హ్యాపీనెస్. ఫుడ్ కంప్లీట్ అవగానే బ్లాంకెట్తో సహా ఎత్తుకుని తనను బయటకు తీసుకువెళ్ళాడు. ఇంకా వీడిని
పొగమంచు తెరల చాటు నుంచి తొంగి చూస్తున్న ప్రకృతి, పర్వతాల మీద నుంచి దూకుతున్న జలపాతాలు, వాటిని ఒడిసి పట్టుకుని ఉప్పొంగి గలగల పారుతున్న సెలయేర్లు, అంత ఎత్తు మీద నుంచి దూకుతున్న జలపాతం నుంచి రేగుతున్న తుంపర్లు, సెలయేటి మీద మేఘం మాదిరి ఫామ్ అయ్యి అద్భుతంగా ఉంది. కంటికి కనిపిస్తున్న మేర చిన్న పెద్ద చెట్లతో పచ్చని దుప్పటి కప్పుకున్న పర్వతాలు, ఆ శిఖరాల అంచులు తాకాలని ప్రయత్నించి అలసిపోయినట్టు నెమ్మదిగా బరువుగా కదులుతున్న మేఘాలు. వాళ్ళు ఇప్పుడున్న హైట్కి చెయ్యి చాచి అందుకునేంత దగ్గరగా కదులుతున్న మేఘాలకు కళ్ళు అప్పగించేసిన తను ఆశ్చర్యంలో మునిగిపోయింది. 2 నిమిషాలు నిలబడిన రాజ్ కదలని హంసపాప కనుపాపలను చూస్తూ పర్వత అంచుల మీద కూర్చున్నాడు, సహస్రని తన ఒడిలో ఒదుగుకొని. ఇద్దరికి కలిపి బ్లాంకెట్తో కవర్ చేస్తూ సహస్ర నడుము చుట్టుకొని ఆమె షోల్డర్ మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటే ఎంత జరుగుతున్నా హంసపాపకు మాత్రం సోయి తెలియడం లేదు. 2 కళ్ళు సరిపోని ప్రకృతి అందాన్ని చూస్తున్నా తన మనసు మెదడు ఆశ్చర్యంలో నిండిపోయింది. ప్రకృతి ప్రియుడు తన ఊహలకి ప్రాణం పోసి క్యాన్వాస్ మీద కుంచెతో చిత్రీకరించే మనోహరమైన ప్రకృతి దృశ్యం. దేవతలు మాత్రమే ఇటువంటి మనోహరమైన పర్వత శిఖరాల మీద ఆట విడుపుగా వచ్చిపోతూ ఆ సెలయేటి జలపాతాలలో స్నానాలు చేయడం సినిమాల్లో, చరిత్ర గ్రంథాల్లో మాత్రమే వినిపించే అద్భుతం. ఇప్పుడు అటువంటి అద్భుతంలో సహస్ర ఉంది. అది రాజ్ ఒడిలో పసిపాపలా మారి ప్రపంచంతో సంబంధం లేనట్టే. సరదాగా అడిగిన తన ఫ్యాంటసీ ప్రపంచానికి ప్రాణం పోశాడు రాజ్. ప్రేమ లేకుండానే ఇంత చేశావా అని ప్రశ్నించుకోగానే మనసు తుల్లి పడితే వెంటనే రాజ్ కోసం తిప్పిన తన కళ్ళకు దేనితోనూ సంబంధం లేనట్టు హాయిగా తన భుజం మీద కళ్ళు మూసుకొని కనిపించాడు బాబు. వెనక్కి వంగి రాజ్ ఫేస్ చేతిలోకి తీసుకుని మొహం మొత్తం ముద్దులు పెట్టేస్తూ ఉంటే, ఏం వచ్చింది నీకు, పడుకొనివ్వవ నన్ను అని కయ్యమన్నాడు. సీక్రెట్ తెలియటం లేదు అని ట్రాన్స్ లో ఉన్నట్టు అందంగా చెప్పిన తనని కళ్ళు ముడిచి చూశాడు. తెలియని పరవశం మనసుని తాకి తుళ్ళి పడుతున్న నవ్వుతో రాజ్ని గట్టిగా హత్తుకొని, నువ్వు అంతులేని రహస్యం రాజ్, ఏదో మ్యాజిక్ ఉంది నీలో. అలవాటు పడ్డానని ప్రతిసారి అనుకుంటాను, అది తప్పని మరొక కొత్త మనిషిని చూపిస్తావు. ఇట్స్ ట్రూ. మన పరిచయం, మన లవ్ జర్నీ, ఇప్పుడు మనం ఉన్న ఈ పొజిషన్ అంత మ్యాజిక్లా ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా అలాగే ఉంది. థ్యాంక్స్ అనే చిన్న మాట సరిపోదు. ఎలా ప్లాన్ చేసావు ఇదంతా అని అనుమానం, ఆశ్చర్యం మిక్స్ చేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో ప్రశ్నిస్తే, దేనికోసం పెద్ద ప్లాన్లు గట్రా ఏం అవసరం లేదు. నీ పీత బుర్రలతో నన్ను రెచ్చగొట్టావు. ఏదో ట్రై చేశా, గూగుల్ మాత దారి చూపిస్తే వచ్చి ఇక్కడ పడ్డాం అని సింపుల్గా తేల్చి చెప్తున్న బలుపు బాబుకి పళ్ళు బిగించి గుడ్లురిమి చూస్తూ ఉంటే తన కోపానికి నవ్వుతూ లాంగ్ బ్రీత్తో తన చుట్టూ దుప్పటి బిగిస్తున్న రాజ్ మనసులో అంతులేని ఆనందం. ఇలా మాట్లాడే ఏడిపించాలి కదా నన్ను, అప్రిషియేషన్ కూడా ప్రాపర్గా యాక్సెప్ట్ చేయవు, ఎందుకురా మెంటల్ అని తిడుతున్న తన బుగ్గలు నొక్కిపెట్టి ఫేస్ ముందుకు తెప్పి, నీకు కావాల్సింది అక్కడుంది చూసుకో. నెక్స్ట్ 4 days ఇక్కడే ఉంటాం. నీకు కావాల్సినంత ఎంజాయ్ చేయి. ఆఫ్టర్నూన్ ఎండొచ్చాక కిందకి వెళ్దాం అంటూనే వెనక్కి వాలాడు. కర్ర తుంగలతో సెట్ చేసిన బెంచ్ అది. సేఫ్టీ కోసం పర్వత అంచుల వెంబడి కర్రలతోనే కట్టిన గ్రిడ్ కి ఆని ఉంది. అక్కడి నుంచి 360 degrees కోణంలో చుట్టూ ఉన్న నేచర్ మొత్తం చక్కగా కనిపిస్తుంది. ముందుకు వంగి చూడాలంటే ఆ హైట్ కి కింద లోతుకి భయపడుతున్న సహస్ర రాజ్ చేతిని పెనవేసి అతని షోల్డర్ మీద వాలింది. ఇద్దరికి బ్లాంకెట్ అడ్జస్ట్ చేసి హంసపాప వంటి నొలివెచ్చని వేడిని ఆస్వాదిస్తూ తనని దుప్పటిగా మార్చుకొని కళ్ళు మూసుకున్నాడు రాజ్. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపిస్తున్న నేచర్ని చూస్తూనే అయ్యగారి బాడీ హీట్కి తెలియకుండానే మత్తుగా నిద్రలోకి జారుకుంది సహస్ర. బాలి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టింది ప్రీతి. వస్తున్నట్టు ఎవ్వరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఫోన్ ఆన్ చేయడమే ఆ మీరం నుంచి కాల్ వస్తూ ఉంటే ఎక్స్పెక్ట్ చేసిన కాల్ కావడంతో ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా లిఫ్ట్ చేసింది. వేర్ ఆర్ యు ప్రీతి అని అడిగిన ధ్వనిలోనే తెలుస్తూ ఉంది, గొంతులోనే చెప్పలేనంత కోపం. ఏరా సెక్యూరిటీ పంపుతావా అని అసహనంగా అడిగింది. డోంట్ ప్లే జోక్స్ ప్రీతి, ఐఎమ్ నాట్ ఇన్ దట్ మూడ్. అన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళావు, ఈవెన్ ఒక్క మాట కూడా చెప్పలేదు అని సీరియస్ అవుతూ ఉంటే, అంకుల్కి చెప్పాను, చాలా డిస్టర్బెన్స్గా ఉందిరా,
ఒక 4 days నన్ను వదిలే, దీపక్కి టచ్లో ఉంటాను, నువ్వు కాల్ చేసి విసిగించకు అనడంతో ఆల్రెడీ మనిషిలో లేనట్టు ఉంటున్న ప్రీతి స్ట్రెస్కి ఇంకేమీ అనలేక, ఓకే, జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని మాత్రమే చెప్పాడు అభినవ్. నేను రిలాక్స్ అవ్వడానికి రాలేదు, నా ప్రశాంతతను దూరం చేసిన వాడి అంతు చూడటానికి వచ్చాను అని అనుకుంటూనే క్యాబ్ ఎక్కి కూర్చున్న ప్రీతి ఆలోచనలు మొత్తం అనీష్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఎక్కడున్నావు అనీష్? ఎవరితో ఎటువంటి అటాచ్మెంట్స్ లేని నీకు ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలి, నీ వలన ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని నిర్ణయించుకున్న ప్రీతి వాడి గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూనే హోటల్ రావడంతో కారు దిగి వెళ్ళింది. మధ్యాహ్నం వరకు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది సహస్ర. అప్పుడు కూడా రాజు లేపితేనే నిద్ర లేచిన తనకి ఇంకా నిద్రమత్తు వదల్లేదు. 2 more minutes రాజ్ అని మళ్ళీ బెడ్ మీద ముడుచుకోవడానికి ట్రై చేస్తున్న హంసపాప హిప్ మీద ఒక్కటి పీకి, నిద్రపోవడానికి వచ్చావే అని గయ్యమంటున్న అయ్యగారి అరుపుకి మాడిపోయిన మొహంతో బెడ్ దిగింది. నీలం సింగిల్ పీస్ నైట్ వేర్ లో ఉన్న తను ఒంటి మీద డ్రెస్ పీక్కుంటూ రాజుని చూసింది. తోల్ తీస్తా, నా ప్రాపర్టీకి నాకు నచ్చిన డ్రెస్ వేస్తా, ఎక్స్ట్రా చేయకు అని బయటకి లాక్కొచ్చేస్తే, ఇప్పుడు కిందకి దిగాల, నా వల్ల కాదు అని కాళ్ళు కొట్టుకుంటూ పేచీ పెట్టింది. తినడం నిద్రపోవడం తప్ప ఇంకేమి చేయవా అని తిట్టి పర్వతం అంచుల వెంబడి సన్నటి దారిలో కిందకి లాక్కిపోతూ ఉంటే భయంతో రాజు రెక్క చుట్టేసి, పైనే బాగుంది రాజ్, పైనుంచి చూద్దాం అని గొడవ స్టార్ట్ చేస్తే నిలబడి షార్పుగా ఒక చూపు చూశాడు. అంతే, తన ఆటలన్నిటికీ చెక్ పెట్టి బుద్ధిగా తల వంచి, ఇందంతా నాకు అలవాటు లేదు, భయంగా ఉంది అని నిజాన్ని బయట పెట్టిన సహస్ర ఫేస్ ఉడికిపోయిన చిలకడ దుంప లెక్క మారింది. నాకు అలవాటు మరి, ఎక్కడే పుట్టి పెరిగా, మోహన్ చూడు, ఛాన్స్ దొరికింది కదా అని చిందులు తొక్కావంటే కాళ్ళు కట్టేసి కిందకు విసిరేస్తా అని బాబు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ కి ఆల్మోస్ట్ ఏడుపు తెచ్చిపెట్టుకుంది సహస్ర. తన కోపానికి హంసపాప తెచ్చి పెట్టుకునే ఆ ఎక్స్ప్రెషన్స్ భలే ముద్దుగా అనిపిస్తూ ఉంటే ఇంకా అరిస్తే భయపడుతున్న సహస్ర ఇక ఏడ్ చేస్తుంది అని, నీ ఫీలింగ్స్ మొత్తం తెలిసేలా ఒక డీప్ లిప్ కిస్ ఇవ్వు, ఎత్తుకొని తీసుకువెళ్తా అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. గుండె గుబెల్మన్న ఫీలింగ్ తో జస్ట్ అలా తల తిప్పి కళ్ళు మాత్రమే కిందకి దించి లోయలోతి చూసిన సహస్ర ఒక హ్యాండ్ తో పర్వతం సపోర్ట్ తీసుకొని 2 పాదాలు మాత్రమే నడిచి ఆ ఇరుకు దారిలో తనని ఎత్తుకొని తీసుకువెళ్తాను అన్న రాజుని మండి చూస్తూ, మీలో నాకు తెలియని శాడిస్ట్ కూడా ఉన్నాడు, అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకుని నిద్రలేచేవాడితో చాలా డేంజర్, అటువంటి రిస్క్ నేను అస్సలు తీసుకోను, నువ్వు మోసుకొని పదా, నా కాళ్ళతో నేనే నడుస్తా అని రాజ్ చేతిని కూడా వదిలేసి డేరుగా చెప్పిన హంసపాపకి కన్నింగ్ స్మైల్ తో కన్ను కొట్టి, లుకింగ్ వెరీ క్యూట్ అని కాంప్లిమెంట్ ఇచ్చి కదిలాడు రాజ్. రాజ్ని వదలడమే వచ్చి కాళ్ళకి చుట్టుకున్న భయంతో హనుమాన్ చాలీసా చదువుతూ తాబేలు నడకతో రాజ్ని ఫాలో అయిన సహస్ర 38 నిమిషాల గ్యాప్ తో కిందకి వచ్చింది. కిందకి రావడమే మళ్ళీ అక్కడి వరకు ఎక్కాలా అని బేలగా పైకి చూస్తున్న హంసపాపకి ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా తనని పట్టుకుని వాటర్లోకి దూకేశాడు రాజ్. ఆ నాకు స్విమ్మింగ్ రాదు, మెంటల్ అని అరుస్తూనే ఉంటే, నేనుండగా స్విమ్మింగ్ తో పనేంటే అని మళ్ళీ చీవట్లు పెట్టాడు బాలుకుబాబు. నచ్చినంతసేపు హంసపాపతో కలిసి స్విమ్మింగ్ చేసిన రాజ్ నడుము లోతున్న ప్లేస్ కి తనని తీసుకొచ్చి రొమాన్స్ స్టార్ట్ చేశాడు. ఆ బుజ్జి నెట్ ఫ్రాక్ లోనే ఉంది తను. ఒంటికి అతుక్కుపోయిన ఆ ఫ్రాక్ లో తడిచి కన్నుల విందు చేస్తున్న సహస్ర అందాలను చూస్తూ చూపుడు వేలుతో ఎద అంచుల మీద ముగ్గులు వేస్తున్నాడు రాజ్. లుకింగ్ సో హాట్ అంటున్న అయ్యగారి డీప్ ఎమోషన్ పట్టించుకోకుండా తన చేతులతో చేరి జారిపోయిన నైట్ స్ట్రాప్స్ షోల్డర్ మీద సరిగ్గా సెట్ చేసుకుని మళ్ళీ పైకి చూసింది. అక్కడే బాగుంది రాజ్, వెళ్ళిపోదా, ఇంకా కిందకి రావద్దు అని క్రయింగ్ ఫేస్ తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, మరి జలకాలాటలొద్దా అని వెనక్కి తిరిగిన సహస్ర వీపు మీద వాటర్ డ్రాప్ ని పెదవులతో ముద్దాడుతున్నాడు. పైన హాట్ వాటర్ బాత్ ఉందిగా అని అనుమానంగా అడిగిన సహస్రలో ఒకటే భయం, మళ్ళీ ఆ సన్నటి అంచుల గుండా పైకి వెళ్ళాలి అని. ఆ భయంతోనే అస్సలు ఎంజాయ్ చేయలేకపోతోంది తను. అది నైట్ రొమాన్స్ కోసం బేబీ, ఇది వైల్డ్ రొమాన్స్ కోసం. నీ ఫ్యాంటసీ ప్రపంచంలోని అన్ని యాంగిల్స్ లో రొమాన్స్ టేస్ట్ చేద్దాం అంటున్న ఫీలింగ్స్ నిండిన రాజ్ బరువైన గొంతుకి
ఇక సహనం చచ్చి వెక్కుతూ వెనక్కి తిరిగిన సహస్ర ఏడుపు మొహం చూసిన బల్బు బాబుకి నవ్వు ఆగలేదు. లుకింగ్ సో క్యూట్ హంస పాప అని పగలబడి నవ్వుతున్న బాబుని ఫ్రస్ట్రేషన్ తో కొట్టేస్తూ ఉంటే తన దెబ్బల నుంచి తప్పించుకోవడానికి డీప్ వాటర్ లోకి దూకేశాడు రాజ్. ఒరే మెంటల్, ఎంత వైల్డ్ గా ఉన్నావేంట్రా నువ్వు? నేనేదో నోటి దురదతో అడిగానే అనుకో, చెప్పాలి కదా నువ్వు ఇటువంటి ప్లేసెస్ హనీమూన్ కి సెట్ అవ్వవని అని కచ్చిగా అరుస్తూ ఉంటే, ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే హంస పాప, వాటర్ లో మునిగిపోకుండా తడవాలి అన్నావు కదా, అలాగే గాలిలో ఎగరాలి, మేఘాలలో ఈదాలి, చాలా చెప్పావు. లిస్ట్ మొత్తం మైండ్ లో ఉంది, ఒక్కొక్కటిగా మొత్తం తీరుస్తా అని అంటుంటే రాజు కవ్వింపులకి ఆగిపోతున్నట్టు అనిపిస్తున్న హార్ట్ మీద గట్టిగా చేత్తో అదుముకుంటూ, అదంతా నా వల్ల కాదు, నేను ఏదో సరదాగా అడిగాను, వెళ్ళిపోదాం పదా అని గోల పెడుతోంది తను. టెన్షన్లో అరుస్తున్న తనని డీప్ వాటర్లోకి లాక్కెళ్ళి లిప్ లాక్ చేశాడు రాజ్. ఆ ముద్దుతో అయ్యగారిస్తున్న ధైర్యానికి హార్ట్ కొంతవరకు సెట్ అయినా మైండ్ మాత్రం ఇంత రిస్క్ అవసరమా అని టెన్షన్ పెడుతూనే ఉంది. ప్రకృతి ఒడిలో లోకాన్ని మరిచి ఆడుకుంటున్న ఇద్దరి చిత్రం మసకగా కనిపిస్తూ ఉంటే బైనాక్యులర్ సపోర్ట్ తీసుకున్నాడు అనీష్. వీళ్ళ మౌంటైన్ హౌస్ కి ఎదురుగా ఉన్న మరొక పర్వతం అంచు మీద ఉన్నాడు అనీష్. అల్లరితో అల్లేస్తున్న చేతుల మధ్య గలగల నవ్వుతున్న సహస్ర ముఖంలోని స్వచ్ఛమైన ఆనందం అనీష్ గుండెలు భగ్గుమనేలా చేస్తూ ఉంటే, లుకింగ్ సో హ్యాండ్సమ్ అండ్ సో బ్యూటిఫుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్, పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. నీ రొమాంటిక్ సెన్స్ కి సాటి మగాడిగా నాకే కంప్లీట్ జలసి వస్తుంటే ఇక ఆడపిల్ల ఎక్కడాగుతుంది? బట్ ఈ సహస్రలో అంతకు మించి ఏదో ఉంది, అదే నా అడ్వాంటేజ్ అని కసిగా అనుకున్న అనీష్ చేతిలోని బైనాక్యులర్ నేలకు తాకి ముక్కలైంది. ఏదోలా అనిపించిన రాజ్ హంసపాపను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ పైకి చూశాడు. ఒక మాదిరి రాయి దొర్లుకుంటూ కిందకి వచ్చి పడితే అది వచ్చి పడిన దానికి ఉలిక్కి పడుతూ చూసింది సహస్ర. ఎటువంటి ప్లేసెస్ లో ఇవన్నీ కామన్, అన్నిటికీ ఇలా అదిరిపడకే అంటున్న అయ్యగారి కళ్ళలోని చిలిపి చూపులకు హ్యాండ్స్ హార్ట్ మీద క్రాస్ గా వేసుకుంటూ తన వంపు సొంపులను అద్దినట్టు పట్టి చూపిస్తున్న నైట్ డ్రెస్ కి ఇంతకు మించి మంచి డ్రెస్ దొరకలేదా నీకు అని కయ్యమంది. డీప్ నెక్ లైన్ మీద పరుచుకున్న హెయిర్ మొత్తం సైడ్ కి సెట్ చేసి సూర్యకిరణాలకు బంగారు తాపడం లాంటి సహస్ర దేహం మీద మెరుస్తున్న నీటి ముత్యాలను చూపుడు వేలుతో కలిపి ఆడుతూ, నా కోసమైతే ఇది కూడా ప్రిఫర్ చేయను, నీ కోసం వేశాను, సంతోషించు అని డీప్ ఇంటెన్స్ వాయిస్ తో ఆన్సర్ ఇచ్చిన రాజ్ గుండ్రటి సహస్ర భుజాన్ని సున్నితంగా మునిపంటి కింద బంధించాడు. తను అటు తిరిగి ఉంటే అతని స్పర్శకి జివ్వమంటున్న ఫీలింగ్ తో, పైకి వెళ్దాం రాజ్, ఎవరూ లేకపోయినా ఓపెన్ ప్లేస్ లో ఏదోలా ఉంది అని ఇబ్బందిగా చెప్తూ ఉంటే, దానికి ఇంకా చాలా టైం ఉంది అని మరో అరగంట రొమాన్స్ తో కలిసిన జలకాలాటలో హంస పాపని అల్లాడించి వెచ్చని ఆవిర్లు విడుస్తున్న తన మందార మొహాన్ని దోసిట్లోకి తీసుకొని డీప్ లిప్ కిస్తూ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి, ఎగరాలిరా అని వాటర్ నుంచి బయటకు తీసుకొస్తూ ఉంటే షాక్ తో నీలుకుపోయిన సహస్రకు బల్బు బాబు చెప్పిందేంటో సరిగా అర్థం కానేలేదు. 2 days నందిత గారితో క్లాత్స్ జ్యువెలరీ కోసం మెమరబుల్ షాపింగ్ కంప్లీట్ చేసిన క్యూటీ బేబీ ఫైనల్ గా తను ఎప్పుడు వెళ్లే స్ట్రీట్ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళింది తినడం కోసం. ఓపెన్ ఎంట్రన్స్ తో ఉన్న రెస్టారెంట్ చూడడమే ఆవిడ మొహం వికారంగా పెట్టింది. మమ్మీ, ఇది ఎకానమీ రేంజ్, బట్ ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ అంటూ ముగ్గురి కోసం సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేయడమే చిట్లించిన మొహంతో భర్తని సీరియస్ గా చూశారు నందిత. బేబీ చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ మంచి క్వాలిటీ, మంచి టేస్ట్ తో ఉంటుంది నందు, నీకు నచ్చదు ఐ నో, పోనీ నేను బేబీకి చెప్పనా, నువ్వు చెప్పలేవు కదా అని నందిత గారు వీక్ పాయింట్ కి సన్నాయి ఒత్తులు ఒత్తుతున్నారు అమర్నాథ్. మరి అమర్నాథ్ ఒత్తులకి నందిత మమ్మీ ఆన్సర్ ఏంటి? మన క్యూటీ పెళ్లి కోసం కొత్తగా ట్రై చేస్తున్న ఈ క్యారెక్టర్ లోనే పర్మనెంట్ గా ఫిక్స్ చేసేస్తారా ఈ క్యూటీ బేబీ అండ్ ఆ నాటీ డాడీ? ఆ వచ్చే కెనడా పెళ్లి కొడుకు ఏమైపోతాడో పాపం ఈ తింగరి తండ్రి కూతుళ్ళ చేతిలో. పగతో రాజ్ నీడలా చేరిపోయిన అనీష్ పంతంతో అనీష్ని ఆపాలని వెంటాడుతున్న ప్రీతి నెక్స్ట్ మూవ్స్ ఏంటి, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే హై పాయింట్స్తో ఈ ఎపిసోడ్ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.